నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఇవాళటి మన వీడియోలో గుడ్డు పులుసుని ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా పుల్లగా ఎమ్మీగా ఉండే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేశానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి. నేను 50 గ్రాముల వరకు చింతపండుని తీసుకొని వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేసి పులుసు తీసి రెడీగా పక్కన ఉంచాను. ఇలా వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు కడుక్కొని మళ్ళీ వాటర్ వేసుకొని చింతపండు నానాక రసం తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేయండి. ఇక్కడ నేను 7 ఎగ్గుల వరకు ఉడకబెట్టి పైన పెంకు తీసి పెట్టాను. వీటికి ఘాట్లు పెట్టి కర్రీలో వేసుకోవాలి. ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసి దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి ఈ కర్రీలో. ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత పెద్ద సైజు టమాటా పండుది తీసుకొని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి వేసి 1 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా సాఫ్ట్గా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేయండి. టమాటా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక పెద్ద సైజు, చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దవైతే 1 సరిపోతుంది. ఇలా టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీగా పులుసు తీసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ పులుసు మొత్తం వేసేసుకొని పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకోండి. వేసుకొని సాల్ట్, కారం తక్కువ ఉంటే వేసుకొని మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఇలా మరిగేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 4-5 పచ్చిమిరపకాయ చీలికలు మెంతిపిండి వేయండి. పులుసు కూరల్లో మెంతిపిండి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ వరకు మెంతిపిండి, గుప్పెడు కొత్తిమీర వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పులుసుని మరిగించుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టి వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసి ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్నారంటే టేస్టీగా పుల్లగా ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇందులో ఒక 2 స్పూన్ల వరకు, టీ స్పూన్ల వరకు ధనియా పౌడర్, చిటికెడు గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిటికెడే వేస్తున్నాను. కొద్దిగా బెల్లం ముక్క వేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బెల్లం లేకపోతే షుగర్ అయినా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఎగ్ పులుసు అనేది మన తెలంగాణ స్టైల్లో రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది, త్వరగా అయిపోతుంది కర్రీ. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.